ఊహించని ఘటనలు చోటు చేసుకోవడం సహజం. కానీ ఒకే బ్యాటర్ వరుసగా 2 మ్యాచ్ల్లో హిట్ వికెట్ అవడం అంటే మామూలు విషయం కాదు. ఐపీఎల్ చరిత్రలోనే ఇలాంటి అరుదైన అపశృతిని మూటగట్టుకున్నాడు గుజరాత్ టైటాన్స్ స్టార్ సాయి సుదర్శన్. అసలు ఏం జరిగింది? అభిమానులకు సాయి సుదర్శన్ హిట్ వికెట్ రూపంలో పెద్ద షాక్ తగిలింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన క్వాలిఫైయర్ 1లో హిట్ వికెట్ అయిన సుదర్శన్ క్వాలిఫైయర్ 2లో రాజస్థాన్ రాయల్స్ తో కూడా అదే తప్పు చేశాడు. బ్రిజేష్ శర్మ వేసిన 13వ ఓవర్లో ఈ ఘటన జరిగింది. ఫుల్ టాస్ బంతిని ఆఫ్ సైడ్ స్లైస్ చేసే క్రమంలో సుదర్శన్ చేతిలోంచి బ్యాట్ జారి నేరుగా వికెట్ల మీద పడింది. ఐపీఎల్ హిస్టరీలోనే ఇలా బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్ల్లో హిట్ వికెట్ అయిన తొలి ప్లేయర్గా సుదర్శన్ అప్రదిష్ట మూట కట్టుకున్నాడు. ఈ ఘటన జరిగిన వెంటనే కామెంటేటర్ రవి శర్మ నవ్వుతూనే సెటార్లు వేశారు. ఫెవికాల్ ఎక్కడ ఉంది, బంకజిగర్ ఎక్కడ అంటూ సుదర్శన్ ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు కూడా అయ్యో సాయి సుదర్శన్ నీకు ఈ కష్టమేంటయ్యా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. సుదర్శన్ అవుట్ అవడంతో శుభ్మన్ గిల్తో కలిసి కట్టిన 167 పరుగుల అదిరిపోయే ఓపెనింగ్ పార్ట్నర్షిప్ కు తెరపడింది. సుదర్శన్ హాఫ్ సెంచరీతో రాణించిన చివర్లో ఈ దురదృష్టకర అవుట్ టీంను ఇబ్బంది పెట్టింది. బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 214 పరుగులు భారీ స్కోర్ చేసింది. యంగ్స్టర్ వైభవ్ సూర్యవంశీ కేవలం 47 బంతుల్లోనే 96 పరుగులు చేసి రాజస్థాన్ను పటిష్ట స్థితిలో నిలబెట్టాడు. రవీంద్ర జడేజా, డోన్వర్ ఫెరీరా కూడా మెరుపులు మెరిపించారు. గుజరాత్ బౌలర్లలో కసిగో రబాడా, జాసన్ హోల్డర్ 2 వికెట్లు తీసి పర్వాలేదనిపించారు. శుభ్మన్ గిల్ సూపర్ సెంచరీతో గుజరాత్ విక్టరీ సాధించింది. 10 బాళ్లు మిగిలి ఉండగానే విజయాన్ని అందించాడు. దీంతో రేపు ఆర్సీబీతో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది గుజరాత్.